ఒకవేళ మీ జేబు నుంచి ఇప్పటికిప్పుడు డబ్బు దొంగతనం జరిగితే ఎలా ఉంటుంది? మీరు ఈ రోజు ఉదయం లాకర్ లో ₹1,00,000 పెట్టారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత లాకర్ ఓపెన్ చేస్తే ₹1,00,000 కాదు, కేవలం 60,000 ఉంటుంది. అండ్ ఈ డబ్బులు ఎవరు దొంగిలించారు? దీని ఆన్సర్ ఇన్ఫ్లేషన్. వెల్కమ్ టు డే 3 ఆఫ్ అన్లాకింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్తే ₹10కి 4 సమోసాలు వచ్చేవి, కానీ ఇప్పుడు ఒకటే వస్తుంది. అంటే ఆ ₹10 చూడడానికి ఒకటే, కానీ ఆ నోట్ విలువ తగ్గిపోయింది. ఇదే కాదు, మనకు అవసరమయ్యే ఫుడ్, పెట్రోల్, కూరగాయలు ఇలా ప్రతిదీ పెరిగిపోతుంది. మీకు గుర్తుందా, స్కూల్లో ఫీజు కట్టలేదని రోజంతా బయట నిలబెట్టేవాళ్ళు. ఇంటికొచ్చి ఏంటమ్మా ఇంకా ఫీజు కట్టలేదు, అందరూ నన్ను చూసి నవ్వారు అంటే ఒక ఫాదర్ గా పెయిన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అయినా ఏం చేయగలరు? స్కూల్ ఫీజు ఇయర్ కి 10 to 30% పెరిగిపోతుంది. పిల్లల ఫ్యూచర్ కోసం ఎంతో మంది పేరెంట్స్ వాళ్ళ కష్టార్జితాన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెడతారు. అక్కడ 5% ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇన్ఫ్లేషన్ 6% తో చూస్తే మీ డబ్బు విలువ ప్రతి ఇయర్ పెరగడం కాకుండా 1% తగ్గిపోతుంది. దీనికి మరి ఏం చేయలేమా? చూడండి, మీరు కిందకి వెళ్లే ఎస్కలేటర్ ఎక్కి మీ లక్ష్యం కోసం పైకి వెళ్లాలనుకుంటున్నారు. ఒక దగ్గర